హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చిలకడ దుంపలతోటి హల్వాని చూపిస్తున్నానండి. బరువు తక్కువగా ఉండే పిల్లలకి తరచూ చిలకడ దుంపలతోటి చేసిన పదార్థాలని పెట్టడం వలన బరువు పెరుగుతారండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్‌లో అయినా చిలకడ దుంపల్ని ఉడికించుకోవచ్చు. లేదంటే ఇడ్లీ ప్లేట్ల మీద పెట్టైనా ఉడికించుకోవచ్చు. మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పైన ఉండే చెక్కు తీసేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. మన ఛానల్‌లో చిలకడ దుంపలతోటి చేసిన చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి. ఛానల్ పేజ్‌ని ఒక్కసారి విజిట్ చేయండి. ఈ విధంగా చిలకడ దుంపల్ని పైన చెక్కు తీసేసుకున్న తర్వాత మెత్తగా మెదుపుకోవాలి. 1 కప్పు చిలకడ దుంపల మిశ్రమానికి 3/4 కప్పు బెల్లం కొలత కరెక్ట్‌గా సరిపోతుందండి. తీపి తక్కువ కావాలి అనుకుంటే అరకప్పు కూడా తీసుకోవచ్చు. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పావు గ్లాసు నీళ్లను పోసుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు బెల్లాన్ని వేసుకుని కరిగించుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే వడపోసుకుని మళ్ళీ ఇదే ప్యాన్లోకి తీసుకోవచ్చు. పక్కన పెట్టుకున్న చిలకడ దుంపల మిశ్రమాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం అంతా బాగా దగ్గరగా ఉడుకుతూ ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ప్యాన్ అంతా సెపరేట్ అవుతున్నప్పుడు అర టీ స్పూను యాలకుల పొడి, జీడిపప్పుల్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఎంతో సులభంగా చిలకడ దుంపలతోటి హల్వాని ఏ విధంగా తయారు చేశామో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.